ఇటీవల కాలంలో నేపాల్లో జెన్‌జెడ్ యువత చాలా చురుగ్గా రాజకీయాలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగావకాశాలు మరియు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. జెన్‌జెడ్ అంటే 1997 నుండి 2012 మధ్య జన్మించిన తరం. వీరికి సోషల్ మీడియా అంటే బాగా తెలుసు. టెక్నాలజీ మీద పూర్తి పట్టు ఉంది. అందుకే తమ సమస్యలు, డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించడానికి సోషల్ మీడియాను శక్తివంతమైన ఆయుధంలాగా వాడుతున్నారు. ఇందులో ముఖ్యంగా యువత నిరసనలు చేసే కారణం ఉద్యోగాల కొరత, రెండవది రాజకీయాల అవినీతి, మూడవదిగా ఆర్థిక సమస్యలు, నాలుగవదిగా న్యాయం, సమానత్వం కోసం పోరాటం. నేపాల్ యువత మా భవిష్యత్తు మాకే చెందాలి అన్న నమ్మకంతో రోడ్డుపైకి వస్తున్నారు. ప్లకార్డులు, నినాదాలు, సృజనాత్మకమైన ప్రదర్శనలతో నిరసనల్ని ప్రత్యేకంగా మార్చుతున్నారు. ఉదాహరణకు విద్యార్థులు చదువులు పూర్తి చేసుకున్నా ఉద్యోగాలు రావడం లేదు. దాంతో నిరసనల్లో మాకు అవకాశాలు కావాలి, మాకు భవిష్యత్తు కావాలి అని బలంగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా వీరి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ప్లాట్ఫారంలో తమ అభిప్రాయాలు విస్తృతంగా పంచుకుంటున్నారు. జెన్‌జెడ్ యువత యొక్క ఈ నిరసనలు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాయి. దేశ భవిష్యత్తు కోసం యువత సర్వం చాలా శక్తివంతం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ప్రభుత్వం వీరి మాట వింటుందా? లేక ఇవి కేవలం సోషల్ మీడియా ట్రెండ్స్‌గా మిగిలిపోతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి. వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.